నెంబర్ 5 వర్స్ నెంబర్ 20 అక్కడ యేసు ఈ విధంగా అన్నాడు, unless your righteousness exceeds the righteousness of the Pharisees and the scribes, you shall not enter the kingdom of the Father. నీ నీతి శాస్త్రీయ నీతి కన్నా పరిసయ్యుల నీతి కన్నా అధికము కానిచో నీవు పరలోక జీవితంలో ప్రవేశించలేవు అని అక్కడ చెప్పబడింది. తద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, పరలోకాన్ని మనం చేరాలంటే మన నీతి, మన మంచి పనులు మనకి పనికొస్తాయి అని అక్కడ చెప్పబడింది. ఇంకా మనము దివ్య ఖురాన్ చదివితే, దివ్య ఖురాన్ మోక్ష మార్గము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అస్ర్ సూరా నంబర్ 103 ఆయత్ నంబర్ 1, 2 మరియు 3లో అక్కడ ఉపదేశించాడు. అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అన్నాడు, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లదీన ఆమను వ ఆమిలు సాలిహాత్ వ తవాసౌ బిల్ హక్ వ తవాసౌ బిస్ సబ్ర్. దీని అర్థము నిస్సందేహంగా కాలము సాక్షిగా, వల్ అస్ర్ అంటే కాలము సాక్షిగా, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ సమస్త మానవాళి ఒక నష్టంలో ఉన్నది, ఇల్లల్లదీన ఆమను అంటే విశ్వసించిన వారు తప్ప, వ ఆమిలు సాలిహాత్ సత్కార్యాలు చేసేవారు తప్ప, వతవాసో బిల్ హక్ వతవాసో బిస్సబ్ర్ హక్ పై అంటే పరస్పరంగా సత్యోపదేశం రుజుమార్గంపై ఉపదేశించేవారు, పరస్పరంగా సహన శక్తికి బోధించేవారు తప్ప మిగతా వారు ఎంతో నష్టంలో ఉన్నారు అని అక్కడ చెప్పబడింది. మీరు మోక్షం పొందాలి అంటే, మీరు స్వర్గంలో ప్రవేశించాలి అంటే దేవునిపై, అల్లాహ్పై విశ్వాసం ఉండాలి. రెండో విషయము మీరు సత్కార్యాలు చేయాలి. మూడో విషయము సత్యవాక్కు గురించి మీరు బోధించాలి. మరియు నాలుగవది వచ్చే కష్టాలపై మీరు ఎంతో సహనంతో ఉండాలి. ఇప్పుడు నా ప్రసంగంలోని 5వ భాగము, ఇది సందేశహరుడు లేక ప్రవక్తల అవగాహన. ఈ ప్రవక్తల గురించి, సందేశహరుల గురించి ఈ మత గ్రంథాలు మనకి ఏం చెప్తున్నాయో మనం తెలుసుకుందాం. వలి కుల్లి ఖౌమిన్ హాద్ అంటే మేము ప్రతి సమాజముకు ఒక హాదీని అంటే ఒక సందేశహరును, ఒక మార్గం చూపేవాడిని మేము పంపించాము అని చెప్పబడింది. ఆదము దగ్గర నుండి ప్రజలను సన్మార్గంలో పెట్టడానికి, రుజుమార్గం చూపడానికి దేవుడు ఎంతో మంది ప్రవక్తలను, ఎంతో మంది దేవుడి యొక్క సందేశాలను ఈ లోకానికి పంపించాడు అని తెలుపబడింది. మనం హిందుత్వము చూస్తే, హిందుత్వంలో ముఖ్యంగా ప్రవక్తల అవగాహన లేదు. ప్రవక్తల అవగాహన గురించి చెప్పబడలేదు. అక్కడ అవతారము అనే కాన్సెప్ట్ ఇవ్వబడింది. కానీ మనము హిందువుల యొక్క మత గ్రంథాలను అధ్యయనం చేస్తే మనకి ఆశ్చర్యం గొలిపే విషయాలు ఎన్నో తెలుస్తాయి. హిందువుల యొక్క మత గ్రంథాలలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ప్రస్తావన జరిగింది. హిందూ మత గ్రంథాలలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రస్తావన జరిగింది. ఇది ఎంతో మందికి తెలియని విషయము, ఆశ్చర్యం కలిగించే విషయము. ఒకవేళ మనము సామవేదము మండల్ 2 సూక్త 6 మంత్ర 8 చదివితే అక్కడ అహ్మది పితుష్పరి మేఘామృతస్య జగ్రా అహం సూర్య ఇవాజనే అని తెలుపబడింది. దీని అర్థము అహ్మద్ తన ప్రభువు నుండి దివ్య జ్ఞానము, దివ్య శాసనము యొక్క జ్ఞానము అతను తీసుకున్నాడు, అతనికి వచ్చినది అని చెప్పబడింది. ఇక్కడ ఈ సామవేదములో తెలుపబడిన విషయం ఏమిటంటే, ఈ అహ్మద్ అనే పదం వచ్చింది. అహ్మది పితుష్పరి అంటే అహ్మద్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక పేరు అహ్మద్. అక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అహ్మద్ అనే పేరుతో పిలవడం జరిగింది. ఇంకా అతను ఒక దివ్య జ్ఞానాన్ని, ఒక దివ్య శాసనాన్ని అతను తన దేవుని, తన ప్రభు వద్ద నుండి అతను పొందుతాడు అని చెప్పబడింది. అది షరియత్. ఈ దివ్య ఖురానే ఆ దివ్య శాసనము. అతను ఈ దివ్య శాసనాన్ని తన ప్రభువు నుండి తెస్తాడు చెప్పబడింది. ఇంకా వేదాలలో ఎన్నో చోట్ల మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను నరశంస అనే పేరుతో పిలవడం జరిగింది. నరశంస అనే పదానికి అర్థము ప్రశంసించబడిన నరుడు. నర్ అంటే నరుడు, శంస ప్రశంసలో ప్రశంస. నరశంస అంటే ప్రశంసించబడిన నరుడు అని. ఇవి మనకు వేదాలలో ఎన్నో చోట్ల వచ్చాయి. మనము ఋగ్వేద మండల్ 1 సూక్త 13 మంత్ర 3 చదివితే అక్కడ నరశంస అని చెప్పబడింది. ఇంకా ఋగ్వేద మండల్ 1 సూక్త 18 మంత్ర 9,
ఋగ్వేద మండల్ 1 సూక్త 106 మంత్ర 4, ఋగ్వేదము మండల్ 1 సూక్త 142 మంత్ర 3, ఋగ్వేద మండల్ 2 సూక్త 3 మంత్ర 2, ఋగ్వేద మండల్ 5 సూక్త 5 మంత్ర 2, ఋగ్వేద మండల్ 7 సూక్త 2 మంత్ర 2, ఋగ్వేద మండల్ 10 సూక్త 64 మంత్ర 3 మరియు ఋగ్వేద మండల్ 10 సూక్త 182 మంత్ర 2లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను నరశంస అనే పేరుతో పిలవడం జరిగింది. ఇంకా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు యజుర్వేదంలో కూడా వచ్చింది. మనం యజుర్వేదం చదివితే యజుర్వేద 20వ అధ్యాయము 37వ వాక్యము, యజుర్వేద 20వ అధ్యాయము 57వ వాక్యము, యజుర్వేద 21వ అధ్యాయము 31వ వాక్యము, యజుర్వేద 21వ అధ్యాయము 55వ వాక్యము, యజుర్వేద 28వ అధ్యాయము 2వ వాక్యము, యజుర్వేద 28వ అధ్యాయము 19వ వాక్యము, యజుర్వేద 28వ అధ్యాయము 42వ వాక్యము. ఈ అన్ని చోట్ల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు నరశంస అని అక్కడ చెప్పబడింది. ఈ నరశంస అనే సంస్కృత పదానికి అర్థము ప్రశంసించబడిన పురుషుడు అని. దీనిని మనం అరబీలో అనువదిస్తే ఇది ముహమ్మద్ అవుతుంది. ముహమ్మద్ అనే పేరుకి అనువాదం మనం తెలుగు చేస్తే ఎవరైతే ప్రశంసించబడ్డారో, ఎవరి ప్రశంస జరిగిందో వారిని ముహమ్మద్ అంటారు. తద్వారా ఈ నరశంస అనే పదానికి అర్థము ముహమ్మద్. ఈ మత గ్రంథాలలో, ఈ వేదాలలో ముహమ్మద్ అనే ప్రస్తావన జరిగింది. ఇంకా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు మనకు పురాణాలలో కూడా వచ్చింది. మనము ఒకవేళ పురాణాలు చదివితే ఇది భవిష్య పురాణము, అంటే భవిష్యం గురించి, రాబోయే కాలం గురించి చెప్పబోయే పురాణము. ఈ పురాణం మనం ఒకవేళ చదివితే భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వ 3 ఖండ్ 3 అధ్యాయం 3 మంత్ర 5 నుండి 10 వరకు మనం చదివితే అక్కడ ముహమ్మద్ అనే పేరు సంస్కృతంలో వచ్చింది. భవిష్య పురాణ్ ప్రతిసర్గ పర్వ 3 ఖండ్ 3 అధ్యాయం 3 శ్లోక 5 నుండి 10 వరకు మనం చదివితే అక్కడ ఎతస్మినాంతరే మ్లేచ్ఛ ఆచార్యేణ సమన్విత ముహమ్మద ఇతి ఖ్యాత శిష్య శాఖ సమన్విత నుపుష్వైవ మహాదేవం మరుస్థల నివాసినం గంగాజలేశ్చ సంస్నాప్య పంచగవ్యే సమన్వితే భోజరాజ ఉవాచ నమస్తే గిరిజానాథ మరుస్థల నివాసినే అని అక్కడ చెప్పబడింది. దీని అనువాదము ఎతస్మినాంతరే మ్లేచ్ఛ. ఇక్కడ మ్లేచ్ఛ అనే సంస్కృత పదం వాడబడింది. మ్లేచ్ఛ అంటే ఒక పరదేశస్థుడు, అంటే ఒక ఫారినర్. ఎతస్మినాంతరే మ్లేచ్ఛ, ఒక మ్లేచ్ఛ, ఒక పరదేశీ ఆచార్యేణ సమన్విత. అతను ఒక ఆచార్యుడై ఉంటాడు, మత బోధకుడై ఉంటాడు, సన్మార్గం చూపేవాడు అయి ఉంటాడు. మహమ్మద్ ఇతి ఖ్యాత, అతని ఖ్యాతి, అతని పేరు మహమ్మద్ అయి ఉంటుంది అని అక్కడ చెప్పబడింది. శిష్య శాఖ సమన్విత, అతని శిష్యాగణంతో, అతని సహబా అకరాంతో పాటు వచ్చును అని చెప్పబడింది. నృపశ్వైవ మహాదేవం మరుస్థలి నివాసినం, ఆ మహాపురుషుడు మరుస్థల నివాసి అయి ఉంటాడు. మరుస్థల నివాసి అంటే ఎడారి ప్రాంతము, ఎక్కడైతే మొత్తం ఇసుక ఉంటుందో ఆ ఇసుక ప్రాంతం నుండి, ఎడారి ప్రాంతం నుండి వచ్చేవాడై ఉంటాడు అని అక్కడ చెప్పబడింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా వాసి, మక్కా అరేబియా ఎడారిలో ఉన్నది. ఇంకా గంగాజలేశ్చ సంస్నాయ పంచగవ్య సమన్విత, అంటే అతను గంగాజలంలో శుద్ధి చేసి, పంచగవ్యం ద్వారా శుద్ధి చేసి, అంటే దీని అర్థము నిజంగా గంగాజలంలో స్నానం చేయించడం కాదు, అంటే అతను పరిశుద్ధుడు అని. భోజరాజ ఉవాచ, భోజరాజ్ ఆ కాలంలో ఉన్న భోజరాజ ఉవాచ నమస్తే గిరిజానాథ మరుస్థల నివాసినే, ఓ మరుస్థల నివాసుడా, ఓ అరేబియా నుండి వచ్చిన ఓ గిరిజానాథ, ఓ ఈ మానవాళికి మార్గం చూపే నాథ, నీకు నేను నమస్కరిస్తాను అని అక్కడ చెప్పబడింది. తద్వారా మనము ఈ హిందువుల యొక్క మత గ్రంథాలను చదివితే అందులో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావనలు ఎన్నో చోట్ల వచ్చింది. ఈ మహాదేవుణ్ణి, ఈ ఆచార్యుణ్ణి, మహాప్రవక్తను మీరు అనుసరించండి అని అక్కడ చెప్పబడింది. మనము గురు గ్రంథ్ సాహిబ్ చదివితే మీరు ఒక సిద్ధుడైన గురువు ద్వారా మోక్ష మార్గం పొందగలరు అని చెప్పబడింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అహ్జాబ్ సూరా నంబర్ 33 ఆయత్ నంబర్ 21లో లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా అని చెప్పారు.
దీని అర్థము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ అందరికీ ఒక ఆదర్శమూర్తి, అతని జీవితంలో మీకు ఆదర్శం ఉన్నది, అతను మీరు అనుసరించండి అని చెప్పబడింది.